వచ్చారు ముగ్గురు? వైజాగ్ వైజాగ్ సో మీరు చెప్పండి, కొంచెం యాక్టివ్గా ఉన్నారు కదా, 2024 సీఎం ఎవరంటారు? అది గెస్ట్ చేయలేం కానీ చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకున్నాను. మాకు కూడా అంతేనండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కోసం ఏం చెప్తారు? డెవలప్మెంట్ చూసి వేరే వాళ్ళు రావాలి కాబట్టి వేరే వాళ్ళు చంద్రబాబు బెటర్ కాబట్టి చంద్రబాబు. ఇప్పుడు డెవలప్మెంట్ చూసి అన్నారు, డెవలప్మెంట్స్ అని మీరే అంటున్నారు, డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు? ఏ డెవలప్మెంట్స్ చెప్పండి, మీరు చెప్పండి. మీరే డెవలప్మెంట్స్ చూసి అన్నారు. అంటే అది తట్టుకోలేక బాగా తట్టుకోలేక డెవలప్మెంట్ అంటే అందరికీ పనిచేస్తున్నారు కదండి డబ్బు. ఎవరికి పెంచుతున్నారు డబ్బు? ఎంప్లాయీస్కి కానీ ఇంకా వేరే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూర్చొనే తింటున్నారు, పనిచేసే వాళ్ళకి ఏమి అనిపించట్లేదు. అందుకోసం మెయిన్ మనకు కావాల్సింది స్కూల్స్, ఓకే, హాస్పిటల్స్ మినిమం అవి కూడా రావడం ఉండలేదు. అవి అన్నీ కాస్ట్లీ అయిపోయి అందరికీ అంత లేదు. మెయిన్ అవి కావాలి మనకి. తర్వాత ఇది పని కల్పించారు ప్రతి ఒడికి. ఇప్పుడంటే ఇప్పుడు ఉన్నాయంటారా సరైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా మన ఏపీలో? చాలా వరకు ఇక్కడ ఏం లేవు కదా. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ కేటీఆర్ తెలంగాణలో ఎంత బాగా చేస్తున్నాడు ఆయన, ఇక్కడ ఏం లేదు. అందరూ కేటీఆర్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు. మరి ఇక్కడ ఉన్న ఐటీ మినిస్టర్ గారి కోసం ఏం చెప్తారు? ఎవడ సాధన తెలియదు, అమర్నాథ్ అంటే ఎవడ సాధన తెలియదు. అది ఇక్కడ వాళ్ళకి తెలియాలి కదా ముందు. యాక్చువల్గా ఆ మినిస్ట్రీ అంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్ళి నూడిల్స్ బండ్లు ఓపెన్ చేయడాలు అదే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయదు కదా, వాళ్ళకి తెలియాలి. సో ఐటీ కంపెనీస్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? సో నూడిల్స్ బండ్లు ఇవన్నీ అయితే ఓకే, ఇవైతే బిజినెస్ అనుకోవచ్చు. సో ఐటీ కంపెనీస్ కోసం ఏంటి అసలు? ఒక ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం అనుకోండి, అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడతారు కాబట్టి సరైన జాబ్ ఆఫర్స్ ఉన్నాయంటారా ఏపీలో? ఏమో మేము జాబ్ చేస్తున్నాం ఉన్నాయని అనుకుంటాం. ఎందుకంటే ఇది కూడా చంద్రబాబు క్రియేట్ చేసి, మేము ఐటీలో వర్క్ చేస్తున్నాం, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. అది అప్పుడైతే మరి చంద్రబాబు నాయుడే క్రియేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదు కదా అసలు. జాబ్స్ కొత్తగా అంటే వచ్చాయండి, గవర్నమెంట్ జాబ్స్ లేవు. తర్వాత వాలంటీర్స్ ఇచ్చారు, సచివాలయాలు ఇచ్చారు కదా, మరి వాళ్ళు ఒక ఏజెన్సీస్లో పనిచేస్తున్నారు అంతే. ఏజెంట్స్ వీళ్ళకి జగన్కి ఏజెంట్లు పనిచేస్తున్నారు. వాళ్ళు ఆడుకు మన ప్రజల కోసం కదా, అది ఓన్లీ వాళ్ళు అది జగన్ ఇది పార్టీని దాని గురించి సపోర్ట్ చేయడం తప్పితే వేరే దేనికి పనిచేయదు. పార్టీ ఫాలోవర్స్కే అవి ఇచ్చారు యాక్చువల్గా. ఎందుకంటే అవి నామినేటెడ్ అయిపోయాయి కదా వాళ్ళకి అంటూ. వాళ్ళు అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద రారు కదా వాళ్ళు. రేపొద్దున వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళని అవి ఆ పోస్టుల్ని తీసేయచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే జగన్ అన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం అయితే రన్ అవుతున్నది. స్టిక్కర్లన్నీ అంటిస్తున్నారు, మన టీవీలో చూస్తూనే ఉన్నాం. సో మీ ఇంటి వరకు వచ్చారు, ఇంతకీ జగన్ అన్నే మీ భవిష్యత్తు వరకు వచ్చారు. మొన్న అంటే అంటించిన స్టిక్కర్ని కుక్క పీకుతో చూసారు, అది చూశారు. మరి నేను ఇంకా డైరెక్ట్గా ఏం చూడలేదండి. అంటే దానికి అంత అసహ్యంగా అనిపించినప్పుడు మరి మామూలు పీపుల్ ఎలాగ ఫీల్ అవుతుంది మీకు కూడా అర్థమవుతుంది. లేదండి, జగన్ అన్నే మీ భవిష్యత్తు అంటారా? లేదు కాదు. ఇంకొక టైం వచ్చారంటే కనుక మేము కనిపించాలనుకుంటున్నాను నేను నిజంగానే. ఏంటంటే ప్రజల సొమ్ముని ఇలా అన్యాయం చేస్తానమాట. ప్రజల సొమ్ముని అంత చిక్కలు అయ్యి అంత ప్రజల సొమ్మునే కదా అంతా. జగన్ అన్నే మీ భవిష్యత్తు అంటారా? అసలు లేదంట. భవిష్యత్తు ఎవరంటారు? చంద్రబాబు నాయుడు అంట. అది చెప్పలేనండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో చేసినట్టుగా అనిపించలేదు. ఇప్పుడు కొత్తగా కూడా వచ్చినా సరే అంటే దీన్ని సర్దడానికి కొంచెం చేస్తాడేమో కానీ మళ్ళీ ఫుల్ఫిల్గా చేస్తాడు. మరి జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబుకి సపోర్ట్ చేయమని చెప్తాం. ఏం చెప్తాం? చంద్రబాబుకి సపోర్ట్ చేసి ఆ ఓటు చీలిపోకుండా ఆ గవర్నమెంట్ ఫామ్ అయ్యేలా చూడమని చెప్తాం. ఏం చెప్తాం? అంతేనండి, ఎందుకంటే ఒకరి గారు టీడీపీతో కలవాలి అంటారా? కలవాలండి, కంపల్సరీ కలిస్తేనే వేరే ఒక కొత్త పార్టీ దే కెన్ ఫైట్ విత్ కరెంట్ పార్టీ. 2014లో కనుక మనం చూసినట్లయితే అటు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి పోటీ చేయడం జరిగింది. సో వాళ్ళైతే విన్ అవడం కూడా జరిగింది. సో ఈసారి 2024లో సో మళ్ళీ అలాగే పోటీ చేస్తే బెటర్ అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా గవర్నమెంట్ చేసేటప్పుడు ఆ గవర్నమెంట్ చేసే పనులు అందరికీ నచ్చవు. కొంతమందికి ఫేవర్గా ఉంటాయి, కొంతమందికి ఎగనెస్ట్గా ఉంటాయి. ఎవరైతే నచ్చవో వాళ్ళ ఓటు స్ప్లిట్ అవ్వకూడదు. అలా కావాలంటే ఈ మొత్తం మిగతా అపోజిషన్ పార్టీస్ అన్నీ ఒకటి అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఈ పార్టీనే బీజేపీ, టీడీపీ ఒకటవుతుందంటారా? అది నేను ఐ కాంట్ ప్రెడిక్ట్ అండి. ఆల్రెడీ బీజేపీ, జనసేన అయితే ఉంది. సో టీడీపీ అందులోకి ఏమైనా వెళ్తుంది అనుకుంటున్నారా? బీజేపీ, టీడీపీ పడుతుందంటారు కానీ వాళ్ళు రావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు ప్రజెంట్ యాక్చువల్గా ఇక్కడ కాదు, హైయర్ ఢిల్లీలో చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా జగన్కి ఎక్కువగా సపోర్ట్గా ఉన్నది ప్రజెంట్. ఎందుకంటే వాళ్ళు ఏమిస్తున్నారు మనకు తెలియదు. లేదండి,
ముగ్గురు కలిస్తే బెటరా వేరే వేరే? కలవకుండా ఉంటేనే బెస్ట్ అండి. వీళ్ళిద్దరు కలవాలి కానీ ఏంటండి మనకి ఇదేంటి ఇస్తారన్నారు. ఎవరిద్దరు కలవాలి? టీడీపీ జనసేన, టీడీపీ జనసేన బీజేపీ కలవడం నాకు ఇష్టం లేదండి. ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. గెలవాలంటే ఏం చేయాలి? ఆ స్ట్రాటజీ ఏటి కలవాలంటే గెలవాలి అంటే ఏ స్ట్రాటజీ వాడాలి? అంటే ఏదన్నా కొంతమందిని కలుపుకుంటేనే అవుతుంది. అది కరెక్టే. అది కాదు, కలుపుకోకుండా అవ్వదు కదా. ఇంకా స్ట్రాటజీ తెలిసింటే నేను ఈ పాటి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒక ప్యాకేజ్ మాట్లాడుకునేవాడిని. నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, ఇది చేస్తే మీరు ఖచ్చితంగా సీఎం అయ్యారు. లక్కీగా పవన్ కళ్యాణ్ ఆయన బాగా చేస్తున్నారు కానీ అంటే పర్సనల్గా ఆయన మంచి అయినా అయి ఉండొచ్చు కానీ ఇద్దరు కలిసినా మనకి ప్రజలకి ఉపయోగపడి చేస్తే మంచిది. అంతేగాని 175 సీట్లు గెలిచే అవకాశం ఉన్నది అంటారా పవన్ కళ్యాణ్ గారు కనుక ఒంటరిగా పోరాటం చేస్తే? చాలా కష్టమండి, చాలా కష్టమే. పెట్టుకుంటే కొన్ని రావచ్చు. కేసు టీడీపీ జనసేన ఒకటై గెలిచేసారి అనుకోండి, సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారికా పవన్ కళ్యాణ్ గారికా? కాదు, ప్రజలకి ఎవరు ఉపయోగపడేలా చేస్తే వాళ్ళు ఎవరు ఉపయోగపడేలా చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్? బట్టి యాక్చువల్గా అంటే ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ సీఎం అయినా సరే వాళ్ళకి అంటే వాళ్ళ పార్టీ కోసం కొంత అమౌంట్ని అయితే మొత్తం జనరేట్ చేసుకుంటారు, కొంత రెవెన్యూని. అది కాకుండా అంటే స్టేట్ కోసం కూడా కొంత రెవెన్యూని జనరేట్ చేయాలి. ఇక్కడ అది జరగలేదు. తిన్నా సరే పెట్టాలంటారు. ప్రతి ఒక్కడు తింటాడు. తినలేని ఉంటే చెప్పండి, నేను ఫస్ట్ ఆడిగా కొట్టేస్తున్నాను. అది జరగదు కాబట్టి చెప్తున్నాను. అది జరగదు కాబట్టి ఇప్పుడు ఈయననే సరే, మనం ఏది జగన్కి ఎగనెస్ట్ కాదు, ఏమీ కాదు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ అయితే మనం అప్పుడే చూడలేదు కాబట్టి అతను కూడా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి. మనం యాక్చువల్గా అది హైప్ అండి, మనకు తెలియదు కదా అప్పుడు అతని క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు. ఆల్రెడీ తన సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నారని చెప్పేసి అంటున్నా ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. సినిమాలు తీయట్లేదు, అక్కడ కూడా డబ్బులు తీసుకొని చేస్తున్నాడు కదా, మరి రేపు పొద్దున్న ఇక్కడైనా డబ్బులు తీసుకొని అది మన సినిమాలు ఆపేయడమే కరెక్ట్ అంటారా? సినిమాలు చేసే పాలిటిక్స్లో ఉంటాయి. మాకు తెలియదండి. లేదండి, చెయ్యాలండి. చేయకపోతే ఎలాగా? ఎందుకంటే అతను గతంలో కూడా ఒకసారి చెప్పాడు, ఇది నాకు పోషణ, నాకు ఇది లేకపోతే ఏది లేదు, నేను ఎవరి దగ్గర నుంచి తిన్ను, కనీసం తినడానికి ఇదన్నా ఉండాలి నాకు అని చెప్పాడు. తినడానికి మరి ఉండాలి కదా తనకి. ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి ముందే పెట్టేసుకుంటే బెటరా లేకపోతే తర్వాత ఎలక్షన్స్ టైంలో పెడితే బెటరా? ముందస్తు ఎలక్షన్స్ కరెక్టే అంటారా? ముందస్తు అంత నాకు నచ్చలేదండి. ముందస్తు వాళ్ళు మనకే లాస్ అండి. యాక్చువల్గా ఇదంతా మన అమౌంటే కదా. 5 years ఏదైనా సరే, ఇప్పుడు ఇదైనా అదైనా ఆ 5 years రన్ అయితేనే బెటర్. ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ముందే వచ్చి మళ్ళీ వీడియో గెలిచాడు అనుకోండి, మనకి ఎక్స్ట్రా డబ్బులు. ఎలక్షన్స్ పెడితే వైసీపీ గెలుస్తుంది అంటారా? అనడానికి లేదండి, ఎందుకంటే మీరు అంటారు కదా ఒకవేళ గెలిస్తే. ఒకవేళ అంటే మరి ఈవీఎం ట్యాంపరింగ్ లాస్ట్ టైం జరిగినట్టు మనకు అనిపిస్తుంది. అది ఏం జరిగిందో రియాలిటీలో మనకు తెలియదు కానీ మనకు అనిపిస్తుంది. అలాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ గెలవచ్చు కదా, దానిదే ఉంది. ముందస్తు ఎలక్షన్స్ కరెక్టే అంటారా? అసలు ముందు ఎలక్షన్స్ మనకు అవసరం అంటారా? ఎలక్షన్స్ టైంలో పెడతారు? అవసరం లేదండి. ఇది మనం ప్రజాధనాన్ని నాశనం, ఇది చాలా నాశనంగా అనవసరంగా ఇచ్చేస్తాను మేడం అందరూని. ఇప్పుడున్న పొలిటీషియన్స్ బట్టి అసలు ఎలక్షన్స్ అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు అంటే ప్రచారాలు అన్నీ కూడా అవుతాయి. సో కొన్ని క్యాంపెయిన్స్ చేసుకుంటారు. సో కొంతమందికి సో ముందస్తు ఎలక్షన్స్ పెడితే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అది టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. అపోజిషన్ డెఫినెట్గా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రూలింగ్ పార్టీ ఉందో వాళ్ళు ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు ఈజీగా. ఈ మనీ సర్క్యులేషన్ కానీ అన్ని రిసోర్సెస్ని రెడీ చేసుకొని ఉంచుకుంటారు. అపోజిషన్ వాళ్ళకి అది కష్టం అవుతుంది. నేను వెళ్ళలేదు అంతే అండి. తెలియజేయడానికి బాగుంటుంది చాలా వరకు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయి గ్యారంటీగా తెలియజేస్తాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.